వెల్కమ్ టు PF7 వార్తలు. తెలంగాణను 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ను ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 2024 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన ఒక్క ఎంపీని కూడా ప్రజలు గెలిపించలేదు. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి 10 ఏళ్లు రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది. వరుసగా 2 సార్లు తెలంగాణ ప్రజలు గులాబీ పార్టీకి రాష్ట్రాన్ని అప్పగించారు. కానీ 2023లో కూడా తామే గెలుస్తామని కొండంత ధీమాగా ఉన్న కేటీఆర్ ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 2023 ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ముఖ్యంగా యువత, నిరుద్యోగులు బీఆర్ఎస్ నేతల బాధితులు పెరిగిపోయారు. దీని ఫలితం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ ను కేవలం 39 స్థానాలకు పరిమితం చేశారు. కాంగ్రెస్ కు అధికారం అప్పగించారు. దీంతో బీఆర్ఎస్ కు 2024లో కష్టాలు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరారు. ఇక ఇదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే కేసీఆర్ కాలు జారి పడ్డాడు. ఆయన కోలుకున్నప్పటికీ అసెంబ్లీకి రావటం లేదు. కనీసం బయట కూడా కనిపించటం లేదు. ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావును కేసీఆర్ ఉసిగొల్పుతున్నారు. కానీ ఆ అతి విశ్వాసం ఆ పార్టీకి ఇబ్బందిగా మారుతుంది. సీఎంపై ఇష్టారీతిన మాట్లాడటం, దొరతనం చూపటం, తప్పును కూడా కరెక్టే అని వ్యాఖ్యానించడంతో ఇక ఆ పార్టీపై ప్రజల్లో అంతో ఇంతో ఉన్న సానుభూతి కూడా పోతుంది. ఇక 2024లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. సుమారు 6 నెలలు తీహార్ జైల్లో ఉన్నారు. 2024లో ఇది ఆ పార్టీకి పెద్ద షాక్. తర్వాత గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై నియమించిన కమిషన్లు విచారణ జరుగుతోంది. తాజాగా ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి 54 కోట్లు కేటాయింపు విషయంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక 2025లో బీఆర్ఎస్ కు మరిన్ని కష్టాలు తప్పవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. విచారణ కమిషన్లు మరో నెల రోజుల్లో నివేదిక ఇవ్వనున్నాయి. వాటి ఆధారంగా గత ప్రభుత్వంలోని మంత్రులతో పాటు మాజీ సీఎం కేసీఆర్ పైన కేసు నమోదు చేసే అవకాశమూ ఉంది. ఇక తాజాగా ఈ రేస్ కేసుపై జనవరిలో ఏసీబీ విచారణ చేయటంతో పాటు కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశమూ ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టు పై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ విచారణలోనూ కేటీఆర్ కు చిక్కులు తప్పేలా లేవు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా అతి విశ్వాసంతో కష్టాలను కోరి తెచ్చుకుంటుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై విచారణ జరిపించాలని హరీష్ రావే డిమాండ్ చేశారు. ఇక ఈ కార్ రేస్ లో తప్పు చెయ్యలేదని, కేసు పెడితే పెట్టుకోండని కేటీఆర్ అన్నారు. కేసు నమోదు చేసి సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. అధికారం ఎక్కువ కాలం ఉండదన్న లాజిక్ మిస్ అయిన నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రాచరిక పాలనను తలపించేలా వ్యవహరించారు. 3వసారి అధికారంలోకి వస్తామని చేసిన తప్పులు ఇప్పుడు గులాబీ నేతల మెడకు ఉచ్చులా బిగుసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ కేడర్లో మరోమారు గందరగోళం నెలకొంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ నేతల తీరు, కేసుల పాలవుతుండడం, కేసీఆర్ బయటకు రాకపోవటం, ముఖ్య నేతలు అరెస్టు అయితే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన కనిపిస్తుంది. ముఖ్య నేతలు అరెస్ట్ అయితే పార్టీ కేడర్ చీలిపోయే అవకాశం ఉంది.